ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. మాధవీలత గారు, గంగాధర శాస్త్రి గారు భగవద్గీత ప్రచారాన్ని భుజస్కంధాల మీద ఎత్తుకొని గీతా ప్రచారమే జీవిత ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప కృష్ణ భక్తుడు. పాపం ఆయన్ని కూడా సాయిబాబా గారి వ్యతిరేక ప్రచార ఉద్యమంలోకి బలవంతంగా లాగినట్టున్నారు. దాదాపుగా మాధవీలత గారికి బాబాగారికి సంబంధించిన విషయాల్లో ఎటువంటి పరిజ్ఞానం లేదు. ఆమె ఏదో వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా విన్న మాటల్ని పట్టుకొని మాట్లాడిస్తూ ఉంటుంది. అటువంటి మాధవీలత గారికి ఇంటర్వ్యూ ఇవ్వడమే గంగాధర శాస్త్రి గారు చేసిన పెద్ద పొరపాటు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దాంట్లో అన్ని అబద్ధాలే చెప్పి ఆయనని ఒక రకంగా రెచ్చగొట్టి బాబాగారికి వ్యతిరేకంగా చెప్పించే ప్రయత్నం చేసింది. ఆయన అభిమానించే సామవేద షణ్ముఖ శర్మ గారిని సాయి భక్తులు ఏదో ఘోరంగా అవమానించారని చెప్పడం ద్వారా ఆయన కొంత ఆవేశానికి గురైనట్టుగా కనిపిస్తుంది. సామవేద షణ్ముఖ శర్మ గారు గొప్ప వేదాంతి, పండితుడు, మేధావి, చాలామంది గురువుగా భావిస్తున్నటువంటి వ్యక్తి. సమాజానికి పురాణాలు, శాస్త్రాలు అందించి ఆధ్యాత్మిక సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా ఆయన మీద గౌరవం ఉంది. ఆయన మాటలు చెప్పాలంటే సామవేద షణ్ముఖ శర్మ గారిని నేను గురువుగా కూడా భావిస్తాను అని చెప్పాడు. అటువంటి సామవేద షణ్ముఖ శర్మ గారిని సాయిబాబా భక్తులు ఏదో భయంకరంగా దూషించేశారు. ఆమె ఏం చెప్తుందంటే, ఈ ప్రవచకులు, పండితులు వారి చేత చెప్పించండి, బాబాగారు గురువు కాదని, దేవుడు కాదని, లేదా ముస్లిం అని, లేదా సనాతన ధర్మానికి వ్యతిరేకమైనటువంటి వారని చెప్పించండి అని సాయి భక్తులు అన్నారు. ఇప్పుడు చెప్తేనేమో వాళ్ళని విమర్శిస్తున్నారు అని చెప్తుంది. సాయి భక్తులు ఈ లలిత్ కుమార్ గారో, లేదా కరుణాకర్ సుగుణ గారో, భరతవర్ష గారో, లేదా కిల్లి భాస్కర్ గారో వీళ్ళు చెప్తే ఎవరు వింటారు? ప్రవచకులు, పండితులు, సాధువులు, సత్పురుషులు చెబితే కొంత దానికి ఫలితం ఉంటుంది. ఇప్పుడు సాయి భక్తులు వింటారా వినరా అనేది కాదు ముఖ్యం. బాబాగారు గురువా, దేవుడా, యోగ్య, అవధూత, అవునా కాదా, ఇవి చెప్పడానికి కూడా ఒక స్థాయి ఉండాలి కదా. ప్రవచకులకు కొంత జ్ఞానం ఉంటుంది కాబట్టి వారిలాంటి వాళ్ళు చెబితే ప్రయోజనం ఉంటుంది అని ఒక సలహా ఇవ్వడమే జరిగింది తప్ప, వాళ్ళు చెప్పగానే సాయి భక్తులందరూ నమ్మేసేసి బాబాగారిని వదిలేస్తామని ఎవరు చెప్పరండి. అలా ఎవరు చెప్పలేదు, చెప్పరు కూడా. వారితో చెప్పించండి. మీలాంటి పిల్లలు, మీలాంటి వారు, సోషల్ మీడియా నడిపేవారు చెబితే ప్రయోజనం ఉండదు అని చెప్పడమే జరిగింది. కానీ షణ్ముఖ శర్మ గారు చెప్తేనో, వద్దిపర్తి పద్మాకర్రావు గారు చెప్తేనో నమ్మేసేసి సాయి భక్తులు బాబాను వదిలేసేస్తారని కాదు. ఆ విషయంలో కూడా ఆమె గంగాధర శాస్త్రి గారికి రాంగుగా గైడ్ చేసింది. ఇలా అన్నారండి, వాళ్ళతో చెప్పిస్తే వింటామన్నారు, ఇప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళెవరు చెప్పడానికి అని వాళ్ళని దూషిస్తున్నారు, తిడుతున్నారు అని చెప్పింది. కాబట్టి
వాళ్ళెవరో చెబితే సాయి భక్తులు బాబాని వదిలేస్తామని ఎప్పుడూ చెప్పలేదు, చెప్పరు, వదిలేయరు. మీరు అంటున్నట్టుగా, ఇంకా చాలామంది అంటున్నట్టుగా సాక్షాత్తు భగవంతుడే వచ్చి బాబాగారు గురువు కాదు, ఆయన ముస్లిం మతస్థుడు, మీరు ఆయన పూజించవద్దు అని చెప్పినా వినరు. ఎందుకంటే ఒకసారి ఒక నమ్మకం, ఒక గురువు, ఒక భావన ఏర్పడ్డ తర్వాత, ఒక ప్రేమ ఏర్పడిన తర్వాత ప్రాణాలైనా ఇస్తారు తప్ప, ప్రేమించిన వాడిని ఒక స్త్రీ ఏ విధంగా అయితే తల్లిదండ్రులు చెప్పినా వినకుండా, ఎవరు చెప్పినా వినకుండా అతనితోటే జీవించడానికి ఇష్టపడుతుందో, గురుభక్తి కూడా అటువంటిదే. గురుభక్తి యొక్క గొప్పతనం, దైవభక్తి యొక్క గొప్పతనం తెలిస్తే ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది. దాన్ని మీరు కల్ట్ అంటారో ఇంకోటి అంటారో మీ ఇష్టం. కానీ భక్తి అనేది ఏర్పడ్డ తర్వాత, అనుబంధం అంటూ ఒకటి ఏర్పడ్డ తర్వాత, ప్రేమ అంటూ ఒకటి ఏర్పడ్డ తర్వాత ఆ గురువుని, ఆ భగవంతుని ఎవరు విడిచిపెట్టరు. మనం చూస్తున్నాం కదా సమాజంలో. ఎంతోమంది కపట గురువులను పట్టుకొని వారిని అనుసరించిన వారే, వారు కపట గురువులని లోకమంతా తీర్మానించినా, వారికి చట్టం శిక్ష విధించినా, వారు జైలుకి వెళ్ళినా, లేదా దేశం విడిచి పారిపోయినా వారే మా గురువులంటూ వారిని ఆరాధించే వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. అటువంటప్పుడు సత్యస్వరూపుడు, ప్రేమస్వరూపుడు, నిరాడంబరుడు, నిరహంకారి, సేవాతత్పరుడు, దయాస్వరూపుడు, కరుణాసముద్రుడు, భక్తరక్షకుడు, సత్యస్వరూపుడైనటువంటి సాయినాథుల వారిని పూజించే భక్తులు బాబాను వదిలేస్తారా? వదిలేయమని మీలాంటి మూర్ఖులంటే మాత్రం ఎవరు వింటారు? కాబట్టి ఆ విధంగా అసలు మాధవీలత గారికి గంగాధర శాస్త్రి గారు ఇంటర్వ్యూ ఇవ్వడమే పెద్ద తప్పు. పాపం ఆయన భగవద్గీత ప్రచారంలో మునిగిపోయి ఉండేవాడు. ఆయనకు బయట ఏం జరుగుతుందో తెలియదు. ఆమె ఆయనని రెచ్చగొట్టడానికి, లేదా ఆయన దగ్గర నుంచి బాబా గారికి వ్యతిరేకంగా సమాధానం రాబట్టడానికి కొన్ని కల్పించి ప్రశ్నలు వేస్తే పాపం ఆయన వాటికి ఆవేశపడిపోయి ఆయనకు తెలిసినటువంటి పరిజ్ఞానాన్ని, భగవంతుడు అంటే ఉండాల్సినటువంటి లక్షణాలని తెలియజెప్పారు. ఏ 6 లక్షణాలు అయితే భగవంతుడికి ఉండాలి అని చెప్పాడో 6 లక్షణాలు బాబాగారిలో స్పష్టంగా కనిపిస్తాయి. జ్ఞానైశ్వర్యం అన్నాడు కదా, బాబాగారి దగ్గర జ్ఞానైశ్వర్యం సంపూర్ణంగా ఉంది కాబట్టే ఆయన సంపూర్ణమైన వైరాగ్యంతో జీవించగలిగాడు. ప్రపంచ సుఖాలను దేన్ని కోరుకోకుండా చివరి వరకు ఒక ఫకీరుగా జీవించాడు. కోటీశ్వర్లు ఆయన పాదాల దగ్గర పడి ఉన్నా వారి దగ్గర నుంచి ఏ విధమైంది ఆశించకుండా, ఏ భోగాలు సుఖాలు అనుభవించకుండా, ఏర్పాటు చేసుకోకుండా చివరి వరకు ఆయన ఫకీరుగానే జీవించాడు. ఆయన జ్ఞాన ఐశ్వర్యానికి అది ఒక్కటి తార్కాణం చాలు. ఇక కీర్తి, ఆయన ఫకీరుగా ఉన్న ప్రపంచమంతా ఆయన కీర్తిని గుర్తించి దేశంలో ఉన్న అనేక ప్రాంతాల్లో ఉన్న పెద్ద పెద్ద మేధావులు, విద్యావేత్తలు ఆయన దగ్గరికి వచ్చి ఆయన దర్శనం చేసుకొని పోయారు. అది ఆయన కీర్తి. ఇక ఆయన ధైర్యం, ఎవరైతే వైరాగ్యంతో ఉంటారో వారిని మించిన ధైర్యవంతులు ఎవరు ఉండరు. అలాగే నిరహంకారం, ఆయన అనంతకోటి బ్రహ్మాండ నాయకుడిగా పూజలు అందుకుంటూ ఉన్నా, సద్గురువుగా పూజలు అందుకుంటూ ఉన్నా ఆయనకి ఎక్కడ అహంకారం లేదు. దాని నిదర్శనం ఆయన భక్తులతో మాట్లాడిన మాటలే. నేను మీ సేవకుడిని, మీ పాదాలు దర్శించడంతో నా జన్మ ధైర్యమైంది, నేను మీ అశుద్ధంలో ఒక పురుగులాంటి వాడిని అని ఏ గురువైనా పలకగలుగుతాడా? ఆ రకంగా ఆయన నిరహంకారాన్ని అనంతంగా ఆచరించి చూపించారు. ఇలా మీరు చెప్పిన 6 గుణాలలో కూడా అన్ని గుణాలు ఆయనకి సంపూర్ణంగా ఉన్నాయి. ఇంకా మీకు ఏమేం కావాలో, భగవంతుడికి ఉండాల్సిన గుణాలు ఏవైతే గీతలో కానీ ఉపనిషత్తులు కానీ చెప్పబడ్డాయో ఆ గుణాలన్నీ ఆయనలో సంపూర్ణంగా ఉన్నాయి. అలాగని ఆయన రాముడి కంటే ఎక్కువ, కృష్ణుడి కంటే ఎక్కువ అనే ప్రసక్తే లేదు. ఆ మాట ఎప్పుడూ ఎవరూ అనరు, ఆయన అనలేదు. ఇక మీరు ఆయన గురువా కాదా అని మీరు నిర్ణయించుకుంటే కుదరదు.
వేరే గురువులని దగ్గరికి వెళ్ళి అడగాలి ఆయన గురువా కాదా అని అన్నారు. ఒక వ్యక్తి గురువా కాదా అని వేరే గురువుల దగ్గరికి వెళ్ళి ఎలా అడుగుతారండి? ఆ వేరే గురువులు కదా మీ దృష్టిలో. ఆయన గురువా కాదని వేరొక గురువుని అడగాలంట. ఆ వేరొక గురువే కదా, ఇంక ఆయన్ని ఆశ్రయిస్తే సరిపోదు. అసలు ఆ వేరొక గురువు అని చెప్పి మరి ఇంకొకరిని అడగాలనా? బాబాగారు గురువా కాదని వేరొక గురువుల్ని ఆశ్రయించి వారిని అడిగి పూజించాలంటున్నారు. ఆ వేరొక గురువు అని ఎందుకు అంగీకరించాలి? ఆయన గురువు కదా, మళ్ళీ ఇంకొక గురువుని అడగాల? పోనీ మళ్ళీ ఒక గురువు దగ్గరికి వెళ్దామంటే అసలు ఆయన గురువు కాదని ఎవరిని అడగాలి? కాబట్టి దాంట్లో కూడా ఏ విధమైనటువంటి లాజిక్ లేదు, జ్ఞానము లేదు. భగవద్గీతను ప్రేమించడం, భగవద్గీతను చక్కగా ఆలపించడం, భగవద్గీతను 10 మందికి వినిపించి ఆనందింపచేయడం, భగవద్గీతలో ఉన్న జ్ఞానాన్ని కూడా మీరు కొంతవరకు 10 మందికి చెప్పడం, అంతవరకే. కానీ బాబాగారు గురువా కాదా అని నిర్ణయించే స్థాయి మీకు లేదు. నేను ఒక వీడియో చూశాను, మీరు బాబాగారిని సాయిషా షిరిడీశా అని కూడా పాట పాడారని తెలిసింది. అది నిజం అబద్ధం నాకు తెలియదు, కానీ విన్నాను, చూశాను. కాబట్టి ఆయన్ని సాయి ఈశ్వరుడిగా, షిరిడి ఈశ్వరుడిగా మీరు భావించి పాట పాడారు. అది కేవలం పాట అండి, డబ్బుల కోసం పాడాను అనుకుంటే సరే. డబ్బులు ఇస్తే ఏదైనా చేసేవాళ్ళు, డబ్బులు ఇస్తే స్వధర్మాన్ని కూడా విరుద్ధంగా చెప్పేవాళ్ళు ఉన్నంత వరకు ప్రజలు ఎవరిని మాట విశ్వసించాలి, ఎవరి మాటని నమ్మకూడదు అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి ఓకే, మీకు సచ్చరిత్ర గురించి తెలియదు, మాధవలత గారికి తెలియదు. సచ్చరిత్రలో ఏదో బాబాగారు ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు, ఏ యాత్రలు చేయొద్దన్నాడు, ఏ దేవుడి దర్శనం చేయొద్దన్నాడు, నేనే అన్నీ అన్నాడు, నా పాదాల దగ్గరే గంగాయములు ఉన్నాయన్నాడు అని రకరకాలుగా వ్యాఖ్యానించింది. అది సందర్భాన్ని బట్టి, ఆ సందర్భం ఏమిటి అని ముందు వెనక అంతా చదివితే తెలిసే విషయం. మీకు ఆ ఓపిక లేదు, ఆమెకు ఆ తీరిక లేదు. ఏదో అలా గాలి మాటలని పట్టుకొని వచ్చేసేసి మీలాంటి వాళ్ళని అడిగి, మీలాంటి వాళ్ళ ద్వారా బాబాగారి వ్యతిరేకంగా చెప్పించి మీకున్నటువంటి పేరు ప్రతిష్టలను కూడా మంట కలిపే ప్రయత్నంలో ఇదొక భాగం. దురదృష్టం కొద్దీ గొప్ప వాళ్ళని, మంచి వాళ్ళని కూడా సాయిబాబా వ్యతిరేక ఉద్యమంలోకి బలవంతంగా లాగి వారికి ఉన్న పేరు ప్రఖ్యాతల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. సాయిరాం.